అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరు దీర్ఘాయుష్ పొందుకుంటారు, ఎవరు దీర్ఘాయుష్ కలిగి ఉంటారు అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అంటాడు. కాబట్టి ఈ రోజున చాలా మంది మరణించడానికి చాలా తక్కువ వయసులో చనిపోతూ ఉన్నారు. యవనస్తులు అయితే చాలా తక్కువ వయసులోనే మరణిస్తున్నారు. ఈ కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము, చాలా మంది 30 సంవత్సరాల లోపులోనే అందరూ మరణిస్తున్నారు. కారణం ఏంటి అని అంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం, వ్యసనపరులుగా మార్చబడడం, త్రాగబోతులుగా మార్చబడడం, ఇంకా వ్యభిచారులుగా మారిపోవడం, రకరకాలైన గంజాయని రకరకాలైన మత్తు పదార్థాలను సేవించి తమ ఆయుష్ను తక్కువ చేసుకుంటున్నారు. దేవుని తట్టు తిరగలేకపోతున్నారు. దేవుని యందు భయభక్తులు నిలపలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఏ మరణ పడకల మీద ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజున నీ ఆయుష్ పెరిగి నువ్వు మరలా దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే, నీవు మరలా ఆరోగ్యాన్ని మరలా పొందుకోవాలి అని అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు భక్తిహీనుడిగా ఉండి దేవుని నిర్లక్ష్యం చేసి లోకపు అలవాట్లలో పడిపోయి లోకమే నాకు కావాలి అనుకుని వెళ్ళిపోతే కనుక ఆయుష్ తక్కువైపోతుందని దేవుని వాక్యలేఖనాలు అంటున్నాయి. కాబట్టి ఈ రోజున దేవుని యందు భయభక్తులు నిలిపి చూడు, దేవుని యందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ఆయుష్ను పెంచుతాడు, నీకు మరలా ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు తన యొక్క మార్గంలో నిన్ను నడిపి నిన్ను దీవిస్తాడు. ప్రభువు ద్వారా నువ్వు దీవించబడదువుగాక. ఆమేన్.